హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి తిరు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మసాలా వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మనం ముందుగా కావాల్సినవి ఏంటో చూసుకుందామండి. వంకాయల్ని ముందుగానే కట్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. అలానే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మసాలా దినుసులు, ఒక 2 టమాటా తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పసుపు, కారం, ఉప్పు, ధనియా పొడి, గరం మసాలా, ఎండు కొబ్బరి, పల్లీలు, కొన్ని నువ్వులు. వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ పల్లీలు వేసుకుందామండి. ఇది కొంచెం వేగిన తర్వాత కొబ్బరి కూడా వేసుకున్నామండి. పల్లీలు ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి. కొబ్బరి కూడా ఒక చిన్న ముక్క తీసుకున్నాను. అలాగే నువ్వులు కూడా ఒక స్పూన్ తీసుకున్నాను అంతే. ఇవన్నీ కొంచెం మనకి కలర్ వచ్చేంత వరకు వేపుకుందామండి. తర్వాత తీసుకొని మిక్సీ పట్టుకుందాం. ఓకే అండి, ఫ్రై అయిపోయినాయి. ఒక గిన్నెలోకి తీసుకుందాం. మనం చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదండి, సాల్ట్ వాటర్లు వేసుకొని వాటిని కడుక్కున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నేను అదే కడాయి తీసుకున్నానండి. మళ్ళీ దీంట్లోనే ఈ వంకాయ ముక్కల్ని వేసుకుందాం. క్యాప్ పెట్టుకుందామండి. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని జస్ట్ ఇలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ అలా మగ్గితే సరిపోతుంది. అవి తర్వాత మనం తీసుకుందామండి. తీసి చూసుకుంటామండి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. ఒక 2 నిమిషాలు పెట్టుకుందాము. ఇవి మగ్గిపోయినాయో లేదో చూసుకుందామండి. ఓకే అండి, ఫ్రై అయినాయి. తీసుకుందామండి. ఇప్పుడు తీసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇందాక నేను డ్రై రోస్ట్ చేసుకున్నా కదండి, పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ఇవి చల్లారిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా వేసుకుందాం. ఇందులోనే ఒక పెద్ద స్పూన్ కారం వేస్తున్నాను. ఇందులోనే ఒక స్పూన్ ధనియా పొడి వేస్తున్నాను. ఒక 2 టమాటా తీసుకున్నాను, అవి కూడా వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ వేస్తున్న సాల్ట్. ఇవన్నిటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందామండి. అదే కడాయి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మసాలా దినుసులు, సాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బండ పువ్వు, బగారా ఆకు అన్నీ వేసుకున్నానండి. ఇవన్నిటిని ఒకసారి ఇలా ఫ్రై చేస్తాం. ఈ ఫ్రై అవుతున్నాయండి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం కరివేపాకు, అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ ఫ్రై అయినాయి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలానే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి. ఓకే అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇందాక మనం
మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఓకే, ఫ్రై అయిపోయింది ఇది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకుందామండి. ఇందాక మిక్సీ పట్టుకున్నా కదండి, అందులోనే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఇందులో. ఇది కొంచెం ఉడికి దగ్గర పడేంత వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకుందామండి. సో ముద్ది చూసుకుందామండి. ఇదంతా మంచిగా ఉడికి దగ్గరికి రావాలి. ఒక 5 minutes మూత పెట్టి ఉంచుకుందాం. మూత తీసి చూసుకుందామండి. మంచిగా ఉడికింది, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. కొంచెం గరం మసాలా వేసుకుందాం, ఒక 1/2 స్పూన్. అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఓకే అండి, కర్రీ అయిపోయింది. ఇక మనం ఆఫ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.